'ధురంధర్' మూవీ రివ్యూ. లేట్ అయిందని అందరూ అనుకోవచ్చు. ఫస్ట్ డేనే చూసినా గానీ, ఆ రోజు ఇవ్వడానికి వీలవ్వలేదు. దాని తర్వాత అందరూ ఇచ్చేసి ఉంటారుగా ఎందుకు అనిపిచ్చింది. కానీ ఈ సినిమా మస్తు హార్న్ చేస్తుంది భయ్యా. నేను చూసిన బెస్ట్ బాలీవుడ్ మూవీ చాలా ఇయర్స్‌లో. సీరియస్‌గా చెప్తున్నా. సరే నేను రివ్యూ చేద్దాము. నా రివ్యూ ఒక్కరు చూసినా వాళ్ళు థియేటర్‌కెళ్తే ఒక మంచి సినిమా చూసిన ఎక్స్‌పీరియన్స్ వస్తది కదా అని ఇస్తున్నా. ఏ మాట కా మాట అక్షయ్ ఖన్నా, 'రెహమాన్' డకాట్ రోల్‌లో చించి పడేసిండు యాక్టింగు. నేను ఆయనది ఇంతకుముందు 'దిల్ చాతా హై' చూసా. 'చావా' చూసా. చావాలో మంచిగా అనిపించింది. కానీ ఆయన ఇంత తోపు యాక్టర్ అని 'ధురంధర్' చూసినాక అర్థమైంది నాకు. అమ్మా! ఆయన క్లోజప్‌లల్ల అమ్మా! మైండ్ పోయింది. ఆయన క్రేజీ యాక్ట్ చేసిండు. 'రణ్వీర్ సింగ్' కూడా మస్తు చేసిండు. 'సంజయ్ దత్', 'అర్జున్ రాంపాల్', 'మాధవన్' వాళ్ళ స్క్రీన్ స్పేస్ ఉంటది. బట్ కంపారిటివ్‌లీ ఎక్కువ అక్షయ్ ఖన్నాదే ఉంటదనమాట 'రణ్వీర్ సింగ్‌తో' పాటు. కాబట్టి అక్షయ్ ఖన్నా అసలు స్కోప్ గూడా చాలా ఉండే. వీళ్ళు గూడా బానే చేశారు అందరు యాక్టర్స్. హీరోయిన్ గూడా బానే పెర్ఫార్మ్ చేసింది. ఆ ఏజ్ డిఫరెన్స్‌కి గూడా మంచి జస్టిఫికేషన్ ఉంది. బట్ కొన్ని కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్‌ని తీసుకొని పాట్రియాటిజం ఇట్లా ఎంట్రుకలు నిల్చుంటాయి సినిమా చూస్తుంటే. నన్నడిగితే 18 ఇయర్స్ ప్లస్ ఇది ఏ రేటింగు. థియేటర్‌కి 18 ఇయర్స్ ప్లస్సోళ్ళు ఎలా ఉంటారా వాళ్ళందరూ ఎళ్లి చూడండి. మాక్సిమం నచ్చిద్ది. పేట్రియాటిక్ ఫీలింగ్ 'ఉరి' చూసినప్పుడు వచ్చిన దానికంటే ఇంకా హై వస్తది. ఇట్లా పేట్రియాటిజం ఇట్లా పొంగుతది. రివ్యూ నచ్చితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.